భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూక మామిడి ప్రాజెక్టు మహర్దశ ఎప్పుడంటూ అక్కడ ఉండేటువంటి ప్రజలు రైతులు అందరూ కూడా అడగడం జరుగుతోంది. అండ్ అలాగే సాగు నీరందక పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయంటే ప్రజలు చెప్తున్నారు. ఇక ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు గత ప్రభుత్వం ప్రాజెక్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని అక్కడ ప్రజలు చెప్పుకొస్తున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి రావడంతో అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా కొంచెం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరిలో కూడా ఒక కొత్త ఆశ అనేటువంటిది రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా మూకమామిడి ప్రాజెక్టుకి ఒక తొలి అడుగు వేస్తుంది, మాకు నీళ్లు వస్తాయి, మా పంట పొలాలు పడతాయి అన్నట్టు అక్కడ ప్రజలు చూస్తున్నారు. అలాగే మూకమామిడి ప్రాజెక్ట్ ని అభివృద్ధిని చేయాలంటున్నారు అక్కడ ఉండేటువంటి రైతులు. అంతేకాకుండా గిరిజన రైతాంగాన్ని ఆదుకోవాలంటూ వాళ్ళంతా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అర్థించడం జరుగుతోంది, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి ప్రాజెక్టు గత 4.5 దశాబ్దాల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి సమయంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన రైతాంగం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తర్వాత ఇక్కడ ప్రాంత గిరిజన భూములకు సాగునీటి అందించేందుకు మంచి దృక్పథంతో ఈ యొక్క ప్రాజెక్టును ఆనాడు ప్రారంభించడం జరిగింది. అలాగే అప్పటి నుంచి కూడా ఒక 2 దశాబ్దాల పాటు సవ్యంగా సాగినటువంటి గిరిజన రైతాంగ వ్యవసాయం నేడు ఒక 2 దశాబ్దాలుగా ఆ యొక్క గిరిజన ప్రాంత రైతులకు ఆ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించడంలో ఆ నీరు అందట్లేదు అనేది కూడా రైతులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఈ గతంలో 2 దశాబ్దాల క్రితం ప్రాజెక్టు ప్రారంభమైన నాటి నుండి 2 పంటలకు ఈ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3,500 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా ఆనాడు ప్లాన్ చేసి ఈ యొక్క డిజైన్ చేసి కట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టు కొంతకాలం తర్వాత అంటే 2 దశాబ్దాల క్రితం ఆ యొక్క ప్రాజెక్టుకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ యొక్క సిల్ట్ని పేరుకుపోయి అక్కడ నీళ్లు సక్రమంగా నిలవలేని పరిస్థితి. వర్షాకాలంలోనే కలకల్లాడుతుంది, మిగతా కాలాల్లో వెలవెల్లాడుతుంది. ఈ యొక్క రైతులు అల్లాడిపోతున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు గిరిజన రైతులు గత ఈ వర్షాకాలం పంటల సమయంలోనే వర్షాలు లేని సమయంలో సాగునీరు ప్రాజెక్టు నుంచి తీసుకొని వ్యవసాయం చేసుకుందామనేటువంటి దృక్పథంతో ఆలోచనతో ఆ యొక్క నీళ్లు తీసుకోవడానికి ప్రాజెక్టులో ఉన్నటువంటి ఎడమ కుడి కాలువలకు ఈ యొక్క లాకులు సరిగా పనిచేయక ఆ యొక్క లాకుల్లో లిఫ్ట్ అవ్వక ఆ యొక్క ప్రాజెక్టులు కింద ఉన్నటువంటి రైతులకు భూములకు నీళ్లు అందక ఎండిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క రైతులు ఆ గోస పట్టనటువంటి గత పాలకులు మీడియాలో వచ్చినటువంటి కథనాలకు స్పందించి కంటి తుడుపుగా అరకొర నిధులు కేటాయించి మామూలుగా కెనాలు కుడి కాలువ ఎడమ కాలువకి కెనాలు నిర్మాణానికే తర్వాత లోపల ప్రాజెక్టులో ఉన్నటువంటి తూములకి ఉపయోగపడ్డాయి తప్ప సిల్ట్ తీయలేదు. సిల్ట్ తీయకపోవడం వల్ల ఆ యొక్క సిల్ట్ పేరుకుపోయి నీళ్లు ఎక్కువగా నిలబడక రైతులకు 2 పంటలకు ఉపయోగపడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క పరిస్థితుల్లో గిరిజన రైతులు ఆ యొక్క ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 3,500 ఎకరాల రైతులు ఎవరైతే ఉన్నారో వారు అల్లాడిపోతున్నారు. ఇకనైనా మన ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా నిధులు కేటాయిస్తారు అనే ఒక రైతులు ఆశతోటి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం 9.5 సంవత్సరాల కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను డెవలప్ చేశాము, చెరువులను డెవలప్ చేశామని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రభుత్వం గిరిజన ప్రాంతం ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనేది గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఈ యొక్క ప్రాంతంలో కంటి తుడుపుగా నిధులు విధిల్చి చేతులు దులుపుకోవడం జరిగింది. ఈ యొక్క పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూటికి తీర్చడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ ఎడమ కాలువలు వాటిని డెవలప్ చేయడం కానీ జరగలేదు. దీనివల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఈ వర్షాకాలం కూడా పంటలు ఎండిపోయే దుస్థితికి ఏర్పడిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఇప్పుడు ఏర్పడినటువంటి రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలోనైనా మన మూకమామిడి ప్రాజెక్టుకి
నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో సిల్ట్ పూటికి ఏదైతే ఉందో అది తొలగించి నీళ్లు పూర్తి స్థాయిలో నిలబడినట్లయితే 3 పంటలు ఈ యొక్క 3,500 ఎకరాలే కాకుండా ఇంకా అదనంగా కూడా ఉన్నటువంటి భూములకు కూడా చివరి భూములకు కూడా నీళ్లు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇకనైనా ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం నిధులు కేటాయించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి గిరిజన ప్రాంత రైతులు వేడుకుంటున్నారు. అయితే శ్రీనివాసరావు, ఇప్పుడు చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం ఇది ఒక గిరిజన ప్రాంతం. మరి ఎందుకని గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసింది, అక్కడ ఉండేటువంటి మూకమామిడి ప్రాజెక్ట్ ని నిర్లక్ష్యం చేసింది? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడగానే ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తడం జరిగింది. ఇప్పుడు ఈ మూకమామిడి ప్రాజెక్టు పట్ల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయబోతోంది? అంటే ప్రియా, ఇప్పుడు చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వేషన్ లో ఉన్నాయి. ఒకటి కొత్తగూడెం మాత్రమే జనరల్ కేటగిరీలో ఉంది. ఈ యొక్క మూకమామిడి ప్రాజెక్ట్ అనేది అశ్వరావుపేట నియోజకవర్గంలో ఉంది. అశ్వరావుపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎస్టీ కేటగిరీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రజలకు చేరువలో ఉంటారు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవలోనే నిత్యము ఇప్పుడు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా కానీ అందుబాటులో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఎవరైతే ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు సరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవడం జరిగిందా, లేకపోతే అధికారులు ఈ రైతులు వేడుకున్నా గానీ ఆ యొక్క రైతుల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారా లేదా అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. కానీ అధికారులు మేము చెప్పాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అని చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన వాళ్ళు కూడా మేము తీసుకెళ్లాము, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము, వస్తాయి అని చెప్పుకుంటూ శ్రద్ధ చేసుకుంటూ వెళ్ళారు తప్ప ఈ ప్రాంతానికి నిధులు కేటాయించాలి, ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజన రైతాంగం రైతులు పంటలు సాగు చేసుకునేందుకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పనిచేసినట్టుగా లేకపోవడం వల్లనే ఇక్కడ ఈ యొక్క దౌర్భాగ్య పరిస్థితి రైతులకి దాపురించింది అనేది కూడా చెప్పుకోవచ్చు ప్రియా.